known for its crowd management. అలాగే ప్రత్యేకించి to the entire nation, to the entire country, to the entire Sanatani believers, to the entire Hindu Samaj, from state government of AP, I profusely my wholehearted apologies for what had happened. It is about responsibility about TTD EO, TTD EAO and TTD chairman. They should have done this. They should have done elaborate arrangements. సామాన్య భక్తుడు వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దానికి చర్యలు మీరు ఏం తీసుకుంటున్నారు? ఈ దృష్టితో ఆలోచించకపోతే ఇలాంటి దృష్టాంతాలు దుర్ఘటనలు మళ్ళీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైనా ఈఓ గారు కానీ ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్ టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి. నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. నిన్న వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాదిగా పోటెత్తినటువంటి కలియుగ దైవం శ్రీనివాసులు భక్తులైనటువంటి కొందరు భక్తులు మృత్యువాత పడ్డం అనేటువంటిది దురదృష్టకరం. అయితే జరిగినటువంటి సంఘటన మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే చాలామందికి చేరువైంది. విభిన్నమైన వాదనలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు కూడా ఆ అంశం చుట్టూ నెలకొన్నవన్నీ కూడా అందరికీ విదితమే. పోలీసులు తప్పుందని కొందరు, అధికారులు తప్పుందని కొందరు, పాలనా వ్యవస్థ గురించి మరికొందరు తమ తమ అభిప్రాయాల్ని బాహాటంగానే తెలియజేయడం అనేటువంటిది కూడా అందరూ పరిశీలిస్తూనే ఉంటారు. అయితే ఇందులో అనూహ్యంగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన చేసినటువంటి కొన్ని ప్రకటనలు. నిజంగా ప్రజల నుంచి ప్రశంసలు రావడం, ఆయన విమర్శకులు సైతం నాతో నిన్న ఫోన్లో మాట్లాడుతూ అంత బాధ్యతాయుతంగా ఆయన వ్యవహరించడం అనేటువంటిది వారిని విస్మయానికి గురి చేస్తుంది అనేటువంటిది నేరుగా నాతో పంచుకోవడం. గతంలోనే ఆయన చాలాసార్లు కలిసినప్పుడు కొన్నిసార్లు బోరింగ్ ఆయన పదే పదే చెప్తున్నటువంటి విషయాన్నే ఇంత కమిటెడ్గా అమలు చేస్తారా అనేటువంటిది అమలు చేసి చూపించడం అనేటువంటిది ఒక కింద ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ఆయన పొలిటికల్ జర్నీ మొదలుపెట్టినప్పుడు ప్రజారాజ్యం నుంచి కూడా ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం పదే పదే కార్యకర్తల్లో నరనరాన నింపడానికి ప్రయత్నం చేసినటువంటి అంశం పొలిటికల్ అకౌంటబిలిటీ, రాజకీయ జవాబుదారీతనం. వాస్తవానికి నిన్న ఆయన అంత భుజం మీద వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అక్కడ మీ పాలనే బాగుంది అన్నట్టుగా కొంతమంది అక్కడ మాట్లాడడం, ఆ క్షతగాత్రులకు సంబంధించినటువంటి బంధువులు ఆ వీడియోలు అవి కూడా ఆయనకు సంబంధించినటువంటి ఛానల్స్లో సర్క్యులేట్ చేసుకోవడం చూసాం. నారా లోకేష్ గారు అయితే తిరుపతి లడ్డు అంశం కానించి అంశం వరకు కూడా సాధ్యమైనంత మౌనం పాటించడం అనేటువంటిది మనందరం కూడా చూస్తూ వచ్చాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి చేరుకుని ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పడం, పాలనలో ఎక్కడ వైఫల్యం ఉందో అక్కడ మరింత కసరత్తు చేస్తారనేటువంటి భరోసా కల్పించడం, క్షతగాత్రులకైతేనే, మృత్యువాత పడ్డటువంటి వ్యక్తులకైతేనే అందరికీ తక్షణమే కూడా ఆయన పార్టీ నుంచి కార్యకర్తల్ని సహాయం కోసం అందించడమే కాకుండా ఆయన స్థానిక నాయకులని ప్రభుత్వం తరపు నుంచి కూడా అండగా నిలబడతాననేటువంటి విషయం మీద చాలా స్పష్టం చేయడం, కొందరు అధికారుల బదిలీకి సంబంధించి పోలీసుల వ్యవహార శైలి గురించి ఆయన మాట్లాడడం, ఓవరాల్గా ఆయన నిన్న తీసుకున్నటువంటి ఆ రాజకీయ చర్య అనేటువంటిది పార్టీలకు అతీతంగా, కొంతమంది ఇటుగుడి ఉంటారు, వారి ఏకపక్ష దూరంలోనే వారికి నచ్చినటువంటి పార్టీని సపోర్ట్ చేసుకోవాలనేటువంటి దృక్పథంతో ఉంటారు, వారిని సైతం తప్పుబట్టలేం. అయినప్పటికీ మనం కొన్ని విషయాలు విశదీకరించి మనం విశ్లేషించగలిగితే, కొంత మన బయాస్డ్ నేచర్ని పక్కన పెట్టి చూడగలిగితే కొన్ని అంశాలు తలుక్కుమన్న రాజకీయాల్లో మెరిసినప్పుడు ఒకంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. నిన్న వాస్తవానికి మళ్ళీ మనం రియేటరేట్ చేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక రొటీన్గా అక్కడ కలిసి కొంత ఫోటో షూట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ బట్ హీ డిడ్ంట్ డూ దట్, హీ డిడ్ంట్ ఆప్ట్ టు డూ దట్. అక్కడ ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలా, జరిగినటువంటి ఉదంతంలో ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలా, నేను ప్రభుత్వంలో అంతర్భాగం, ప్రభుత్వం నెలకొల్పడానికి నేను చాలా బాధ్యతాయుతంగా ప్రజల విషయంలో ప్రజల మధ్యలోకి వెళ్ళి కూడా నేను చేసిన వారాహి యాత్రలు ఇవన్నీ కూడా అధికారంతో తుడిచిపెట్టుకుపోవు, అక్కడి నుంచి అసలైన నా బాధ్యత మొదలవుద్దనేటువంటి విధానంగా నిన్న ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం
ఖచ్చితంగా ప్రశంసనీయం. ఆ పొలిటికల్ అకౌంటబిలిటీ మనం రాజకీయ నాయకుల నుంచి కోరుకుంటాం. తప్పులు దొరలవని కాదు, తప్పులు జరగవని కాదు, జరిగినప్పుడు వారు ఏ రకంగా స్పందిస్తారనేటువంటిది, స్పందించి వారు ఏ రకంగా దానికి నిలబడతారనేటువంటిది $1 మిలియన్ క్వశ్చన్గా ఉంటుంది. గతంలో తిరుపతి లడ్డు అంశంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ లడ్డూ చుట్టూ ఉన్నటువంటి సీరియస్నెస్ని ఆయన ఎలివేట్ చేస్తూ శాశ్వత పరిష్కారం కోసం ఆయన భారతదేశం మొత్తంలో కూడా ఒక హిందూ ధర్మానికి సంబంధించిన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఆయన చేసినటువంటి వ్యాసం వ్యక్తిగతమైన విమర్శలను దాటి ప్రశంసలు పొందింది నేషనల్ వైడ్గా. అంటే ఎప్పుడైనా ఒక ప్రాబ్లం మన కళ్ళ ముందు కనబడ్డప్పుడు తాత్కాలికంగా దానికి ఒక పరిష్కారాన్ని సూచించడం ఒక మార్గం, శాశ్వత ప్రాతిపదికన మళ్ళీ ఆ రకమైన సమస్య పునరుత్పన్నం కాకుండా ప్రయత్నం చేయడం ఒక మార్గం. సో పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి విషయంలో మనం చూస్తే సనాతన ధర్మం బోర్డు అనేటువంటిది నెలకొల్పాలా, దేశం మొత్తంలో దాని ప్రాముఖ్యత తెలియాలి అంటే ఒక అటెన్షన్ రావాలా. ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సింగ్ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆయన దేవాలయాలకు వెళ్ళి గుడిమెట్లు కడుగుతూ కూడా 50 మంది ప్రజల యొక్క అటెన్షన్ అంశం చుట్టూ తీసుకొస్తూ సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు అనేటువంటి దాని ఆవశ్యకత గురించి ఆయన పదే పదే కేంద్ర పెద్దలకి గుర్తు చేసేటువంటి ప్రయత్నం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏ రకంగా అయితే దీర్ఘకాలిక పరిష్కారానికి శ్రీకారం చుట్టిందో, ఈరోజు కూడా జరిగినటువంటి ఉదంతం దురదృష్టకరం, దీన్ని ఖండిస్తున్నాం, బాధ్యులను శిక్షిస్తున్నాం అని చెప్పేసి ఊరుకోకుండా ఆయన క్షమాపణ చెప్తూ దాని మీద శాశ్వత ప్రాతిపదికను తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఇమీడియట్గా అది శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావన అయితేనే, ఎక్కువ మంది భక్తులు వస్తారు అని ఖచ్చితంగా తెలిసినటువంటి ప్రతి క్యాలెండర్ ఇయర్లో కూడా వాళ్ళందరినీ వసతి గృహాల్లోనే ఉంటూ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా దర్శనం అనేటువంటిది గంటన్నర మించకుండా జరిగేటువంటి విధంగా ప్రతి సామాన్యమైన భక్తుడికి కూడా ఆ స్వామివారిని చూడాలనేటువంటి ఆర్తిని గంటల తరబడి వీక్షింపజేసేటువంటి ప్రయత్నాలకి చరమగీతం పాడాలి అనేటువంటి ఆయన తీవ్ర సంకల్పాన్ని నిన్న వ్యక్తపరచడం కూడా భక్తులు చాలామందిని ఆలోచింపజేసింది. నేను ప్రజలతో మాట్లాడుతాను, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ హోంగార్డులతో మాట్లాడుతాను. ఖచ్చితంగా ప్రజలకు ఆ శాశ్వత ప్రాతిపదికను కోరుకుంటారు. స్వామివారి దగ్గరికి వెళ్ళామంటే ఒక 2 గంటల్లో దర్శనం అయ్యింది అంటే మరిన్నిసార్లు స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఈ చిన్న అల్పమైనటువంటి మానవ జీవితంలో మన మనసుకి నచ్చినటువంటి దైవ కైంకర్యాల్లో మనం భాగమైనప్పుడు ఎనలేని ఆనందం కలుగుతుంది. అటువంటి అవకాశానికి ప్రభుత్వం మరింత సౌలభ్యతాపూరితమైనటువంటి విధానాలు నెలకొల్పినప్పుడు ప్రభుత్వం పట్లే కాకుండా నాయకుల పట్ల కూడా మరింత విశ్వాసం ఏర్పడుతుంది. భక్తులుగా సామాన్యులుగా మనకు ఉండేటువంటి బాధలకు ప్రభుత్వాన్ని బాధ్యం చేయకుండా భగవంతుడు మనల్ని కాపాడతాడనేటువంటి ఆలోచనలు ఎక్కువ మంది ఉంటాం. అట్లాంటి భగవత్ ప్రదేశాల్లో కూడా ఈ రకమైనటువంటి దుర్ఘటనలకు తావు లేకుండా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎక్కువ మంది ఒక చోట గుమ్మగూడకూడదు. ఏ రకమైన యాక్సిడెంట్ జరగకూడదు అన్నప్పుడు ఎక్కువ మంది గుమ్మగూడకూడదు. గుమ్మగూడినటువంటి వ్యక్తులకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ద్వారాలు తెరిచిన వెంటనే కూడా టిక్కెట్ల కోసం అని చెప్పి ఇక్కట్లు పడి వెళ్ళినటువంటి వ్యక్తులు వారికి ఏం తెలుస్తుంది? ఆ క్షణకావేశంలో ఆ రకమైనటువంటి ఉద్వేగంలో జరిగినటువంటి విధానంలో పరాయుడికో పక్కోడికో తోటి భక్తుడికో అంత ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే వారు కూడా అలా తోసుకోపోదురు కదా. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ప్రతి సామాన్యుడికి కూడా తన ఆ గుడికి వచ్చాడు నమోదు చేసుకున్నాడంటే తనకు దర్శనం అప్రాక్సిమేట్గా కాదు యాక్యురేట్గా ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విధానాలకి శ్రీకారం చుట్టాలా. అప్పటి వరకు కూడా ఆ పైన రూములు పొంది ఉంటే ఆ రూముల దగ్గర మరి ఏదన్నా విధానం కింద కారులు ఎక్కడైనా కూడా కొంత సేద తీరుతూ ఉంటే అక్కడ ఉండి ఆ టైంకి అక్కడికి వచ్చేటువంటి విధంగా సంవత్సరం మొత్తం కూడా రూపొందించాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా హర్షణీయం. జరిగినటువంటి ఉదంతం ఎవరైనా కూడా ఏ దేవాలయం దగ్గర కూడా ఆ రద్దీ రూపంలో పునరావృతం కాకూడదని కోరుకుంటాం. భగవత్ సన్నిధానంలో చక్కగా భగవంతుడి ధ్యానం చేసుకుంటా భగవద్ దర్శనం దొరికి ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళ జీవితంలో అనుకున్నటువంటి ఆకాంక్షలు నెరవేరి జీవన పోరాటంలో ఆ భగవత్ శక్తి తోడుండాలి, తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఎవరూ కూడా మరణించాలని కోరుకో. దాని చుట్టూ ఎందుకో నాకు రాజకీయాలు మాట్లాడడం మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఇటువంటి అంశాల మీద హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నటువంటి స్థాయిలో పొలిటికల్ అకౌంటబిలిటీ స్థానిక నాయకులు కానించి ప్రభుత్వంలో ఇతర పెద్దలు కూడా తీసుకుని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఖ్యాతిని పవిత్రతని కూడా రానున్న భావితరాలకి మరింత పెంచి అందించేటువంటి దిశగా ప్రయత్నం చేస్తారని స్వామివారి భక్తుడిగా ఒక హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆ కుటుంబాలు త్వరగా కోలుకోవాలని. జరిగినటువంటి దుర్ఘటన సామాన్యమైన విషయం అయితే కాదు. ప్రతి ఒక్కరూ కూడా అట్లాంటి దుస్సంఘటనని మన పీడకలలో కూడా శత్రువుకు కూడా రావాలని కోరుకో. బాధ్యులు ఎవరైనా కూడా ఖచ్చితంగా శిక్ష పడాలా. హై లెవెల్ కమిటీ దర్యాప్తు చేయాలా. ప్రతిపక్షాలు కూడా బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు ఆ కమిటీలో జరుగుతున్నటువంటి ఉదంతాలు ఫైండింగ్స్ని పరిశీలించేటువంటి విధంగా పారదర్శకత కోసం కృషి చేయాలా. తిరుపతికి సంబంధించి అది రాజకీయ వేదిక కాదు. ఏ పార్టీ వారమైనా మన తెలుగువారి ఖ్యాతి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ ప్రఖ్యాతిని భావితరాలకు కాపాడుకోవడానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. జై శ్రీమన్నారాయణ. జై భీమ్, జై భారత్.